కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉన్నాం. ఇది ప్రార్థన సమయము, దేవునితో మాట్లాడే సమయం ఇది. మహిమ కలిగిన దేవునితో మాట్లాడే సమయం ఇది. ఏదైనా చేయగలిగిన సమర్థుడితో మాట్లాడే సమయం ఇది. మన మనుషులతో మాట్లాడడానికి రాలేదు, కానీ నిన్ను కాపాడుతూ, నేను రక్షిస్తూ, నేను సంరక్షిస్తూ ఈ 12 మాసాలు కూడా 2025 సంవత్సరంలో ఇంతగా మనల్ని కాపాడి రక్షించిన కృప కలిగిన తండ్రికి, ప్రేమ కలిగిన తండ్రికి మనందరం కూడా వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కొద్ది నిమిషాలు ఎవరికి వారిని వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ సంవత్సర కాలం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని మీరు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, మా రాష్ట్రీయ నాయకులను క్షేమముగా మధ్యలోకి నడిపించినందుకు నీకు వందనాలు. మా మండల నాయకులు, అమ్మగారు మాతో ఉండటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న నీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మీయ స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని ఇంకా మేము బలపరుచుకోవటానికి, నేడు మా హృదయాలను నీవు చిమ్మించులాగా ఆ మాటలు మా హృదయంలో ఫలింపబడటానికి సహాయం చేయ ప్రభా అని మనందరం కూడా వినయముతో, భక్తితో, భయముతో, వణుకుతో దేవుని సన్నిధిలో ఉన్నామన్న ఆలోచనతో మన ముందుకు సాగుతూ ప్రార్థించవలసిన వారమై ఉన్నామని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఒక పల్లవిని పాడుకుందాం. ఒక పల్లవిని పాడిన తర్వాత మొట్టమొదటిగా పురుషుల నుండి మన మధ్యలో దేవన్ కుమార్ గారు ఉన్నారు. వారు ప్రార్థనలోకి నడిపించవలసిందిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. రెండవగా సౌమ్య ఉంది, ప్రార్థనలోకి నడిపించవలసిందిగా నేను ప్రేమతో నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇరువురు కూడా ప్రత్యేకంగా నిన్నటి కాల సమయంలో మన యొక్క సరళ గారి యొక్క బ్రదర్ గారు ప్రభు పిలుపొందుకుని ఆయన దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబం నిమిత్తం వారికి ఆదరణ కలుగులాగున, నెమ్మది కలుగులాగున, దేవుడు వారిని ధైర్యపరచులాగిన మనందరం కూడా మన సంఘ బిడ్డల నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. యవన కాలంలోనే దేవుడు ఆ బిడ్డను పిలుచుకుని ఉన్నాడు. వారి కుటుంబం గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అలాగే మన ఆధ్యాత్మిక స్థితిని కూడా, మన రక్షణ స్థితిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగు. ఒక పల్లవిని పాడుకుందాం. ఒక పల్లవిని పాడిన తర్వాత మీరు కూడా ఫలించే